స్టూడెంట్స్. ఓకే, ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా నేను రామాయణంలో మనం చక్కగా బాలకాండం నేర్చుకున్నాం కదా. సో రామాయణం యొక్క ఇంట్రడక్షన్ నేర్చుకున్నారు, బాలకాండం నేర్చుకున్నారు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ ఎవరైతే నీట్ గా ఆన్సర్ చేస్తారో నేను అప్పుడు మాత్రమే నెక్స్ట్ అయోధ్యకాండం మీకు చెప్తాను. ఓకేనా పిల్లలు? సో రామాయణం అంటే ఏంటమ్మా? రామాయణం అంటే కోట్లాది మంది మన దేశంలో పారాయణం చేస్తారు. అయితే ఇక్కడ చూడండి, అన్నదమ్ముల కోసం యుద్ధం చేసి భూమండలాన్ని గెలిచినా సరే వేస్ట్ అని చెబుతుంది మహాభారతం. అన్నదమ్ముల కోసం, తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళినా మంచిదే అని చెబుతుంది రామాయణం. ఓకేనా పిల్లలు? సో రామాయణం అంటే పారాయణ గ్రంథమే కాదు, జీవితంలో అందరూ అనుసరించాల్సినటువంటి గ్రంథం. రామాయణంలో ఎన్ని కాండాలు ఉంటాయమ్మా? 6 కాండాలు. రామాయణాన్ని ఎవరు రాశారమ్మా? ప్రపంచంలో మొదటి కావ్యం ఏమిటి? రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి కూడా ప్రపంచంలోనే ఆది కవిగా పేరొందినారు. ఓకేనా? సో వాల్మీకి అంటే ఏమిటి? పుట్ట. వాల్మీకి అంటే ఏంటమ్మా? ఆయన తపస్సులు చేసేటప్పుడు పుట్టలు పెరిగేంత వరకు కూడా ఆయన తపస్సులు చేస్తూనే ఉండేవారు. ఓకే, రామాయణంలో ఎన్ని కాండాలు ఉంటాయి? ఒకసారి 6 కాండాలు చెప్పండి పిల్లలు.